మేషరాశి ఫలాలు. జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. ఈరోజు మదుపు చేయడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందినవారు ఈరోజు జిమ్కు వెళదామని అనుకుంటారు. వృషభ రాశి ఫలాలు. మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించరాదు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివలన మీరు మానసిక తృప్తిని పొందగలరు. సాయంత్రం మీరున్న చోటికి అనుకోని అతిథులు క్రమ్మిస్తారు. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చవిచూడబోతున్నారు. మిథున రాశి ఫలాలు. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. అనవసరమైన ఒత్తిడిని పడవలసిన అవసరమేమీ లేదు. మనం మార్చలేని వాటిని స్వీకరించడమే మనం జీవితంలో నేర్చుకోవలసిన పాఠం. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరవారిని కలవడానికి వినియోగిస్తారు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్ములను రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతాడు. కర్కాటక రాశి ఫలాలు. మీ ఆరోగ్యం గురించి, ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. మీ పరిస్థితులను, మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు. ట్రావెల్ మరియు విద్యా పథకాలు మీ తెలివిని పెంచుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు. సానుకూల దృక్పథము అనేది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రేరణ పొందే పుస్తకాలు చదవటం, సానుకూల దృక్పథం పెంపొందించే సినిమాలను చూడండి. సింహరాశి ఫలాలు. విధేయతగల మనసు, ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు. ఈరోజు మదుపు చేయడం మానాలి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మీ గత పరిచయస్తులలో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. దానిని గుర్తుండిపోయేలాగా చేసుకోండి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోనులకు అతుక్కుపోతారు. ఒకరి పట్ల ఒకరికున్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. అనవసర విషయాల మీద మీ సమయాన్ని వృధా చేయకండి. దానికంటే కొంత భాషలను నేర్చుకోండి. ఇది మీ సంభాషణ జాబితాను వృద్ధి చేస్తుంది. కన్యా రాశి ఫలాలు. తగువుల వారితో వాదన మీ మూడ్ని పాడు చేస్తాయి. తెలివిని చూపండి, వీలైనంతవరకు దానిని తప్పించుకోండి. ఎందుకంటే గొడవలు, గందరగోళాలు ఏమీ అపకరించేవి కావు. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు, ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం చేయవచ్చు. వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు. మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అవును,
ఆ అదృష్టవంతులు మీరే. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన మీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చు. ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది. అంటే దేవస్థానాలు దర్శించటం, దాన ధర్మాలు చేయటం, ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తారు. తులారాశి ఫలాలు. మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించవలసి ఉంది. ఎందుకంటే మీరిప్పటికే కొన్ని పీడలను, వ్యథలను అనుభవించి ఉన్నారు. అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలరు. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొంతమంది కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడం సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనస్కు నచ్చుతారు. ఈరోజు మీరు బంధాల ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంతవరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ఈ రాశికి చెందిన యుక్త వయస్సువారు వారి జీవితంలో ప్రేమ లేదు అని గ్రహిస్తారు. వృశ్చిక రాశి ఫలాలు. ఏదో ఒక ఆటలో లీనమవ్వండి. అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు రహస్యం. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈరోజు మీ తెలివితేటలని పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి. మీ స్వీట్ హార్ట్ ని కలవడం వలన రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బుపట్టినట్లుగా చేస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను ఈరోజు సాయంత్రము ఆ పని కొరకు మీ సమయాన్ని వినియోగించవలసి ఉంటుంది. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనుట ద్వారా ఆనందాన్ని పొందుతారు. ధనుస్సు రాశి ఫలాలు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన బుల్లిబుల్లి పనులను చెయ్యండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. ఇదివరకు మీరు చేసిన తప్పులను తలచుకుని ఈరోజు మీరు విచారానికి లోనవుతారు. మకర రాశి ఫలాలు. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. విదేశాల్లో సంబంధాలన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగువేసే ముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వలన కుటుంబ సభ్యుల అవసరాలు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి. ఈరోజు రోజువారీ బుజీ నుండి అపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు. ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉండబోతోంది. మీరు మీ మిత్రులతో కలిసి సినిమాకు వెడతారు. కుంభరాశి ఫలాలు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కరలేదు. మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. ఒక క్రొత్త ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసి వస్తుంది. అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయట మంచి విషయం. దీనివలన రోజు చివర్లో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చు. ఈరోజు మీ బంధువొకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు. కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు. ఈరోజు మీ ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. దీనికి మీ పేలవమైన దినచర్య కారణం కావచ్చు, గమనించుకోండి. మీనరాశి ఫలాలు. కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి.
ఈరోజు మీ చరాస్తులు దొంగతనానికి గురికాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన. స్వీయ సానుభూతి కోసం సమయాన్ని వృధా చేయకండి. జీవిత పాఠాలను ప్రయత్నించి తెలుసుకోండి. ఒక ప్రియమైన సందేశం వలన ఈ రోజంతా సంతోషంతోనూ హాయితోనూ నిండిపోతుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. మొక్కలు పెంచటం వలన మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పర్యావరణానికి కూడా మంచిది.